Welcome friends, how are you? I introduce myself as Vijayalakshmi. ఈరోజు మన టాపిక్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో సెమీ మోడల్ వర్బ్స్. ఆల్రెడీ మోడల్ వర్బ్స్ మీద క్లాస్ తీసుకున్నాను. మోడల్ వర్బ్స్లో రెండు రకాలు ఉంటాయి. ఇవి సెమీ మోడల్ వర్బ్స్ అనమాట. అంటే ఆ మోడల్ వర్బ్స్ లాగా ఉంటాయి, ఒక్కొక్కసారి మెయిన్ వర్బ్స్లో కూడా పనిచేస్తాయి. కాబట్టి వీటిని సెమీ మోడల్ వర్బ్స్ అంటారు. డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ క్లాసెస్ ఇందులో చెప్పడం జరిగింది, ఇంకా చెప్తాను కూడాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ చాలా యూస్ఫుల్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది. అలాగే ముందు చేసే వీడియోస్ కూడా ఇంగ్లీష్కి రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తున్నాను నేను. కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు చెప్పాను కదా, సెమీ మోడల్ వర్బ్స్ని డిస్కస్ చేద్దాము. ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలో చెప్తూ, అదే సెంటెన్స్ని నెగిటివ్లో ఇస్తే కూడా ఎలా మార్చాలో అది కూడా చూద్దాం. ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఎందుకంటే ఆల్రెడీ మోడల్ వర్బ్స్ మీద ఒక క్లాస్ జరిగింది కాబట్టి I think we don't need to go for more number of examples. One example for each semi-modal verb is enough to understand the concept. That's why I'm giving here even negative sentences also to be changed into passive voice. Okay. Now let's see the what are the semi-modal verbs. Okay. సెమీ మోడల్ వర్బ్స్లో మనకి హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు, యూజ్డ్ టు, నీడ్ టు, ఆట్ టు, ఇవి సెమీ మోడల్ వర్బ్స్గా వస్తాయి. ఎందుకు ఇవి సెమీ మోడల్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి మోడల్ వర్బ్స్ కొన్ని ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అంటే మోడల్ వర్బ్స్ దేనికి వాడతాము? పర్మిషన్ అడగడానికి, పొలైట్ ఫార్మ్స్గా యూజ్ చేస్తాము. అలాగే క్యాపబిలిటీని ఇండికేట్ చేస్తాయి, పాసిబిలిటీని ఇండికేట్ చేస్తాయి. ఇవి ఆ ఫంక్షన్ కూడా చేస్తాయి అన్నమాట. మోడల్ వర్బ్స్ ఏవి చేస్తాయో ఆ ఫంక్షన్ కూడా చేస్తాయి, కాబట్టి వీటిని మోడల్ వర్బ్స్ అంటాం. అయితే ఇంకా ఏం చేస్తాయి? దే బిహేవ్ లైక్ మోడల్ వర్బ్స్ ఇన్ మీనింగ్. దే ఎక్స్ప్రెస్ ఐడియాస్ సచ్ యాజ్ నెసెసిటీ. ఇప్పుడు చెప్పాను కదా, నీడ్ని చెప్తాయి. మస్ట్ వాడతాం అందులో. మస్ట్ అంటే డ్యూటీ, కంపల్సరీగా చేయవలసింది అందులో చెప్తుంది. అలాగే సజెషన్ ఇస్తాము, హ్యాబిట్ ఫార్మేషన్ చెప్తుంది. కానీ అవి బట్ దే డు నాట్ బిహేవ్ లైక్ మెయిన్ వర్బ్స్ ఇన్ గ్రామర్. ఓకే, దే చేంజ్ విత్ టెన్స్ అండ్ సబ్జెక్ట్. అంటే మోడల్ వర్బ్స్ లాగా పనిచేస్తున్నప్పటికీ కూడా మెయిన్ వర్బ్ లాగే టెన్స్ని బట్టి, నెంబర్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటాయి, కానీ మెయిన్ వర్బ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దే చేంజ్ విత్ టెన్స్ అండ్ సబ్జెక్ట్. దే బిహేవ్ లైక్ మెయిన్ వర్బ్స్ ఇన్ గ్రామర్. ఎందుకు? దే చేంజ్ విత్ టెన్స్ అండ్ సబ్జెక్ట్. అవి చేసే పనులు ఇవి చేస్తున్నప్పటికీ ఇవి మెయిన్ వర్బ్ ఎలాగైతే టెన్స్ని బట్టి మారుతూ ఉంటుందో, సబ్జెక్ట్ని బట్టి ఇవి కూడా మారుతాయి. అంటే ఆ లక్షణాలు ఈ లక్షణాలు రెండు ఉన్నాయి, కాబట్టి వీటిని సెమీ మోడల్ వర్బ్స్ అని అంటారు. ఓకేనా? తర్వాత దే యూజ్ టు విత్ ద మెయిన్ వర్బ్. ఇప్పుడు చూసాం కదా, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, ఆట్ టు, అన్నిటికీ టూ ఉంది వెనకాల. మోడల్ వర్బ్స్కి అలా ఉండదు. మోడల్ వర్బ్స్ అంటే కెన్, విల్, వుడ్, కుడ్, షుడ్, షెల్, వీటికి టూ ఉండదు కదా, బట్ వీటికి టూ ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట. ఇది వాటి లక్షణాలు వీటికి ఉన్నాయి, బట్ మెయిన్ వెర్బ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. అలాగే వీటికి వెనకాల టూ ఉంటుంది, వాటికి ఉండదు. ఓకే, ఓన్లీ సెమీ మోడల్ వర్బ్స్కి దే విల్ బి ఫాలోడ్ బై టూ. అలాగే దే నీడ్ హెల్పింగ్ వర్బ్స్ ఫర్ నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్. మోడల్ వర్బ్స్, జనరల్ మోడల్ వర్బ్స్ అయితే వాటికి ఇంకా హెల్పింగ్ వెర్బ్ అక్కర్లే. కెన్ యూ డూ? ఓకే, డూ అనేది మెయిన్ వెర్బ్, కెన్ అనేది మోడల్ వెర్బ్. అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది క్వశ్చన్ వేయాలి. ఐ కెన్ డూ అన్నదాన్ని క్వశ్చన్ వేయాలంటే కెన్ యూ డూ, వేరే ఇంక అక్కర్లా. కానీ
వీటికి మాత్రం ఒక హెల్పింగ్ వెర్బ్ కావాలి. మళ్ళీ క్వశ్చన్ అడగాలన్నా, ఓ నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలన్నా ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వెర్బ్ అయితే అవసరం. అంటే పూర్తిగా మోడల్ వెర్బ్స్ లా ఉండవు, కానీ కొన్ని లక్షణాలు పంచుకుంటాయి, మెయిన్ వెర్బ్స్ లా బిహేవ్ చేస్తాయి, కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని క్వాజీ ఆర్ సెమీ మోడల్ వెర్బ్స్ అని అంటారు. ఓకేనా? ఏంటో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, హ్యావ్ టు చెప్పాను కదా, హ్యావ్ టు, వీటన్నిటికీ టు వెనకాల ఉంటుంది. హ్యావ్ టు, అది హ్యావ్ టు అలాగే ఉండిపోదు, సబ్జెక్ట్ని బట్టి నెంబర్ని బట్టి మారుతుంది అనుకున్నాం కదా మెయిన్ వెర్బ్లో. అలాగే చూడండి ఇక్కడ మారిపోయింది. ఇక్కడ హ్యావ్ టు అంటే మీనింగే తీసుకోవాలి తప్ప, ఇక్కడ షీ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ కాబట్టి అది హ్యాజ్ అయిపోయింది. ఐ వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు, యూ హ్యావ్ టు, వీ హ్యావ్ టు, దే హ్యావ్ టు, బట్ షీ హ్యాస్ టు, హీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు. అలాగా సబ్జెక్ట్ని బట్టి మారిపోతుంది. కాబట్టి ఇది మెయిన్ మోడల్ వెర్బ్ కేటగిరీలోకి వెళ్ళదు. ఇది సెమీ వెర్బ్ అని చెప్పడానికి మనకి ఇమీడియట్ గా ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే ముందు క్లారిటీ వచ్చేస్తుంది. షీ హ్యాస్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, తను ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. షీ హ్యాస్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఎలా మారింది చూడండి. ద ప్రాజెక్ట్, ఆ రూల్ ఎప్పుడు ఒకటే, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మారడం అనేది. ద ప్రాజెక్ట్ ముందుకు వచ్చేసింది. ఇదే మోడల్ వెర్బ్ హ్యాస్ టు వచ్చింది. అయితే ఒక్క తేడా ఏంటంటే బి ఉండాలి, బి ఫామ్ యూజ్ చేస్తాం. ద ప్రాజెక్ట్ హ్యాస్ టు బీగా మారుతుంది. మళ్ళీ మెయిన్ వెర్బ్ ఫస్ట్ పార్టిసిపుల్ వచ్చేస్తుంది. అంతే, అంతే చిన్న తేడా. అదే మోడల్ వెర్బ్ ఉంటుంది, బి ఫామ్ వస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ లో వెర్బ్ ఉంటుంది. ఇంతే, పెద్దగా కష్టమేం కాదు. బై హర్ అనేది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా? షీ హ్యాస్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ హ్యాస్ టు అనేది హ్యాస్ టు బీగా మారి ఫినిష్డ్ గా పాస్ట్ పార్టిసిపుల్ రూపంలోకి వచ్చేస్తుంది. సెకండ్ వన్ చూడండి, నెగిటివ్ ఇచ్చాను ఇక్కడ, అది పాజిటివ్. ఆమె చెయ్యాలి అనే అర్థంలో ఇచ్చాము, ఇక్కడ చెయ్యక్కర్లేదు. ఇక్కడ ఏంటి మీనింగ్ ఏంటి? షీ హ్యాస్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, ఆమె ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలి. ఇక్కడ ఏంటి? ఆమె ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయక్కర్లేదు. షీ డస్ నాట్ హ్యావ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఇందాకలా రూల్లో ముందు చెప్పాను కదా ఇంట్రడక్షన్ లో, నెగిటివ్స్ వచ్చినప్పుడు దీనికి హెల్పింగ్ వెర్బ్ కావాలి, క్వశ్చన్స్ వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ కావాలి. మిగిలిన మోడల్ వర్బ్స్ లాగా ఈ రెండు లేకుండా క్వశ్చన్ ఫామ్ అవ్వదు. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ కాదు కానీ నెగిటివ్ సెంటెన్స్. మరి షీ హ్యాజ్ నాట్ టు ఫినిష్ అని రావచ్చు కదా, అలా రాదు. దానికి ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వెర్బ్ అవసరము. ఏంటి హెల్పింగ్ వెర్బ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ని బట్టి థర్డ్ పర్సన్ సింపుల్ ప్రెజెంట్ ఉంది కాబట్టి టెన్స్, ఓవరాల్ గా టెన్స్ ఎలా ఉందంటే సింపుల్ ప్రెజెంట్ లోనే ఉంది. ఇక్కడ హ్యాజ్ ఉందని పర్ఫెక్ట్ అనుకోకండి, ఇది ఇక్కడ హ్యాజ్ తర్వాత టు ఉంది కాబట్టి దీన్ని సెమీ మోడల్ వెర్బ్ గానే తీసుకోవాలి. హ్యాజ్ ఉన్నప్పుడల్లా పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ముందు చెప్పుకున్నాం ముందు క్లాసుల్లో. బట్ ఇక్కడ హ్యాజ్ ఒక్కటే లేదు, హ్యాజ్ తో పాటు టు కూడా ఉంది. హ్యాజ్ టు అన్నప్పుడు అది మోడల్ వెర్బ్, అది పర్ఫెక్ట్ టెన్స్ కాదు. కానీ ప్రెసెంట్ ఫామ్ సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి ఇక్కడ షీకి తగిన హెల్పింగ్ వెర్బ్ ఏదో ముందు రావాలి. షీ డస్ నాట్ హ్యావ్ టు ఫినిష్ ది ప్రాజెక్ట్. ఎప్పుడైతే డస్ కి ఎస్ ఫామ్ వచ్చేసిందో ఇక్కడ బేస్ ఫామే ఈ మోడల్ వెర్బ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. ఎందుకు? అవసరమైన చేంజ్ ఇక్కడ వచ్చేసింది. షీ డస్ అని వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ లోకే దాని నెంబరు టెన్స్ ని బట్టి వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ ఎలాంటి మార్పులు ఉండవు, హ్యావ్ టు అలాగే వచ్చేస్తుంది. ఓకే, షీ డస్ నాట్ హ్యావ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, అదేంటి యాక్టివ్ వాయిస్ లో. ఓకే, షీ డస్ నాట్ హ్యావ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. డస్ నాట్ హ్యావ్ టు బి వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా. డస్ నాట్ హ్యావ్ టు బి ఫినిష్డ్ గా అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. అది బై హర్ ఈజ్ ఆప్షనల్. ఓకే, ఇక్కడ మాత్రం చిన్న కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, కంగారు పడద్దు. ఇక్కడ హ్యాస్ టు ఎందుకు వచ్చిందంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి దీన్ని బట్టి హ్యాస్ గా మారిపోయింది, హ్యాస్ టు ఫినిష్ అని వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పటికి నెగిటివ్ సెంటెన్స్ కి హెల్పింగ్ వెర్బ్ కావాలని ముందే చెప్పాను. హెల్పింగ్ వెర్బ్ షీని బట్టి డస్ వస్తుంది, ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి డస్ వస్తుంది.
డస్ తర్వాత డస్ నాట్, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ దీని నెంబరు టెన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఎలాగుందో బేస్ ఫామ్ అలాగే ఉంటుంది, హ్యావ్ టు. అవసరమైన మార్పులు ఇక్కడికి వస్తే మళ్ళీ మళ్ళీ చేయగల డూప్లికేషన్ అవుతుంది కాబట్టి షీ డస్ నాట్ హ్యావ్ టు ఫినిష్. ఎక్కడైతే టు వచ్చిందో ఫినిష్ అది ఇందులో పాస్ట్ పార్టిసిపల్ ఇంకా రాదు. షీ డస్ నాట్ హ్యావ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్, యాక్టివ్ వాయిస్ లో రాదు కాబట్టి హ్యావ్ టు ఫినిష్ అని పెడతాం. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కి వచ్చినట్టు ద ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. డస్ నాట్ హ్యావ్ టు అనేది డస్ నాట్ హ్యావ్ టు బి యాడ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్ కాబట్టి, వచ్చి ఫినిష్ గా మారుతుంది. అది ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చాను. అలాగే హ్యాస్ టు అలాంటిదే, అంటే అక్కడ హ్యావ్ టు వచ్చినా మనకి హ్యాస్ టు వచ్చిందని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా హ్యాస్ టు కూడా ఒక మోడల్ వెర్బే. ఓకే, హ్యావ్ టు, హ్యాస్ టు, హీ హ్యాస్ టు సబ్మిట్ ద రిపోర్ట్, ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ద రిపోర్ట్ హ్యాస్ టు అనేది హ్యాస్ టు బీగా మారుతుంది, సబ్మిటెడ్ గా అయిపోతుంది. బై హిమ్ ఈజ్ ఆప్షనల్, అతను రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. చాలా సింపుల్ గా ఉంది. మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ కి వచ్చినట్టు చూడండి. నెగిటివ్ లో యాక్టివ్ వాయిస్ ఎలా ఉంది? హీ డస్ నాట్ హ్యావ్ టు సబ్మిట్ ద రిపోర్ట్, హీ డస్ నాట్ హ్యావ్ టు సబ్మిట్ ద రిపోర్ట్. ఇక్కడ ద రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ డస్ నాట్ హ్యావ్ టు అనేది యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రాస్తాం, బి యాడ్ చేస్తాం. డస్ నాట్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ గా మారుతుంది. అంటే డస్ తర్వాత నాట్ వస్తుంది ఇక్కడ, ఇక్కడ ఇక్కడ కూడా అదే నాట్ వస్తుంది అనమాట. నెగిటివ్ లో ఎలా చెప్పాలి? ఇక్కడ హీ హ్యాజ్ నాట్ టు సబ్మిట్ ద రిపోర్ట్ అని రాయకూడదు. నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉండాలి కాబట్టి దీన్ని మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ సహాయంతో ఈ రకంగా రాయడం జరిగింది. దాని ప్యాసివ్ వాయిస్, దీన్ని బట్టి ప్యాసివ్ వాయిస్ ఈజీనే అవుతుంది. అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటూ డస్ నాట్ హ్యావ్ టు బి సబ్మిటెడ్, ఎందుకు హ్యావ్ వచ్చిందో ఇక్కడ హ్యాజ్ ఉన్నా చెప్పాను మీకు ఆల్రెడీ, ఆ రూల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాడ్ టు, ఇక్కడ టెన్స్ డిఫరెన్స్ హ్యాడ్ అనేటప్పటికి పాస్ట్. దే హ్యాడ్ టు క్యాన్సిల్ ద ఇంటర్వ్యూ, అంటే చేయవలసి వచ్చింది, ఇంటర్వ్యూని వాళ్ళు క్యాన్సిల్ చేయవలసిన అవసరం వచ్చింది, అదే అనమాట. అంటే జరిగిపోయింది కాబట్టి హ్యాడ్ టు పెట్టాము. దే హ్యాడ్ టు క్యాన్సిల్ ద ఇంటర్వ్యూ, కానీ హ్యాడ్ ఉంది కదా అని పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోవద్దు, ఇందాకలాగే హ్యాడ్ టు ఉంది కాబట్టి ఇది సెమీ మోడల్ వర్బ్. ద ఇంటర్వ్యూ హ్యాడ్ టు పీగా మారుతుంది, క్యాన్సిల్డ్ గా పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది, బై దే దెమ్మగా మారుతుంది. మళ్ళీ నెగిటివ్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేంజ్ వచ్చిందో. హ్యాడ్ అనేటప్పటికి పాస్ట్ లో కదా ఉంది, జరిగిపోయింది కాబట్టి పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డిడ్. దే, ఇది యాక్టివ్ వాయిస్ కాబట్టి ఇలాగ ఉంటుంది స్ట్రక్చర్, నాట్ యాడ్ అవుతుంది. దే హెల్పింగ్ వెర్బ్ డిడ్, నాట్ నెగిటివ్. హ్యాడ్ టు అనేది ఇక్కడ ఆల్రెడీ డిడ్ పాస్ట్, డిడ్ లో పాస్ట్ చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యావ్ గా మారిపోతుంది, హ్యాడ్ టు ఉండదు. డిడ్ నాట్ హ్యాడ్ టు అంటే రెండు పాస్ట్లు ఒకే సెంటెన్స్ లో ఉండవు కాబట్టి అలా పెట్టడానికి లేదు. ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ టు ఉంచుతాం. దే డిడ్ నాట్ హ్యావ్ టు క్యాన్సిల్ ద ఇంటర్వ్యూ, వాళ్ళు ఇంటర్వ్యూ పోస్ట్ పోన్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, ద ఇంటర్వ్యూ సేమ్ డిడ్ నాట్ హ్యావ్ టు బి క్యాన్సిల్డ్ గా మారుతుంది. బై దమ్ దట్ ఈస్ ఆప్షనల్. మరొకసారి చెప్తాను చూడండి. ఇది దే డిడ్ నాట్ హ్యావ్ టు అనేది ఎందుకు వచ్చిందంటే డిడ్ మన హెల్పింగ్ వెర్బ్ లో ఆల్రెడీ పాస్ట్ ఫామ్ లోనే చూపించాం కాబట్టి ఇక్కడ హ్యాడ్ రాదు, హ్యావ్ గా మారి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే హ్యాడ్ ఉంటే అది పాస్టే ఇది పాస్టే, ఒక్క సెంటెన్స్ లో రెండు పాస్ట్లు ఉండకూడదు కాబట్టి డిడ్ హెల్పింగ్ వెర్బ్ ఖచ్చితంగా టెన్స్ అని తెలియజేయాలి కాబట్టి ఇక్కడ డిడ్ పెట్టవలసిందే. ఎప్పుడైతే డిడ్ పెట్టామో ఇక్కడ హ్యాడ్ కాకుండా హ్యావ్ వస్తుంది. హ్యాడ్ కి హ్యావ్ గానీ హ్యాజ్ గానీ ఉంటుంది కాబట్టి ఇక్కడ దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. డిడ్ నాట్ హ్యావ్ టు క్యాన్సిల్ ద ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ ఆట్ టు. యు ఆట్ టు ఫాలో ద గైడ్ లైన్స్, నీ డ్యూటీ అది, నీ విధి నిర్వహణ అనే అర్థంలో దీన్ని వాడతాం. యు ఆట్ టు ఫాలో ద గైడ్ లైన్స్, నువ్వు గైడ్ లైన్స్ ని ఇచ్చిన గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలి. ఓకే, ద గైడ్ లైన్స్ ఆట్ టు బి ఫాలోడ్, అదే ఆట్ టు వచ్చి బి వస్తుంది అంతే. గైడ్ లైన్స్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారిపోతుంది,
ఆట్ టు బీగా మారుతుంది, ఫాలోడ్గా అవుతుంది పాస్ట్ పార్టిసిపుల్. బై యు ఆప్షనల్. అలాగే ఇది నెగిటివ్ ఎలా వస్తుందంటే ఆట్ టు మధ్యలో నాట్ వస్తుంది. నెగిటివ్ చేయాలంటే ఆట్కి టుకు మధ్యలో నాట్. ఆట్ టు, ఆట్ నాట్ టు. యు ఆట్ నాట్ టు బ్రేక్ ద గైడ్లైన్స్. అంటే నువ్వు గైడ్లైన్స్ని బ్రేక్ చేయకూడదు. దాన్ని ఎలా చెప్పాలి? ద గైడ్లైన్స్ మళ్ళీ ఆట్ నాట్ టు బీ బ్రోకెన్, అంతే. ద గైడ్లైన్స్ ఆట్ నాట్ టు బి బ్రోకెన్ బై యూ ఈజ్ ఆప్షనల్. అంటే నెగిటివ్ అనేటప్పటికి ఆట్కి టూకి మధ్యలో నాట్ వస్తుంది. ప్యాసివ్లోకి వచ్చేటప్పటికి అదే ఆట్ నాట్ అలాగే వచ్చి బీ ఫామ్ చేరుతుంది. బ్రేక్ పాస్ట్ పార్టిసిపుల్గా బ్రోకెన్గా మారుతుంది మెయిన్ వెర్బ్. నెక్స్ట్ యూజ్ ఇట్ టు. యూజ్ ఇట్ అంటే ఒక గతంలో ఉండే ఒక అలవాటుని చెప్పడానికి యూజ్ ఇట్ టు వాడతాం. ఓకే, ఐ యూజ్ ఇట్ టు టీచ్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు నేను చెప్పట్లేదు దాని అర్థం. అంటే ఒకప్పుడు నేను చెప్పేదాన్ని, ఇప్పుడు చెప్పట్లేదు అనే అర్థంలో దాన్ని వాడతాం. ఐ యూజ్ ఇట్ టు టీచ్ ఇంగ్లీష్. దాన్ని ప్యాసివ్లో ఎలా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ, ఆబ్జెక్ట్ ఇంగ్లీషు ఈ ప్లేస్లోకి వచ్చింది ఇంగ్లీష్. దీని మరి యూజ్ టు అనేదానికి అది సబ్జెక్ట్ని బట్టి మారక్కర్లేదు. ఇంగ్లీష్ యూజ్ ఇట్ టు బి, ఇది ఉన్న యూజ్ ఇట్ టు వాడచ్చు. యూజ్ ఇట్ టు బీగా మారుతుంది. యూజ్ ఇట్ టు బి. టీచ్ పాస్ట్ పార్టిసిపుల్గా మారిపోతుంది టాట్. బై మీ ఈజ్ ఆప్షనల్. అంటే ఇంగ్లీష్ నా చేత చెప్పబడేది, టీచ్ చేయబడేది అని. దీని నెగిటివ్ ఎలా వస్తుంది? ఐ వాజ్ నాట్ యూజ్ ఇట్ టు టీచ్ ఇంగ్లీష్. ఐ వాజ్ నాట్ యూజ్ ఇట్. నెగిటివ్లో చూసారు హెల్పింగ్ వెర్బ్ వచ్చింది ఇక్కడ. పాజిటివ్లో అక్కర్లే, బట్ నెగిటివ్లోకి వచ్చేటప్పటికి హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్, తర్వాత యూజ్ ఇట్ టు. ఐ వాజ్ నాట్ యూజ్ ఇట్ టు టీచ్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ సంబంధించిన పాస్ట్ సింగులర్ వెర్బ్ వాజ్. ఇంగ్లీష్ వాజ్ నాట్ యూజ్ ఇట్ టు బి, టు తర్వాత టు బి టీచ్ టాట్గా మారుతుంది. ఇంగ్లీష్ వాజ్ నాట్ యూజ్ ఇట్ టు బి టాట్ బై మీ. నా చేత చెప్పబడలేదు ఇంగ్లీషు అని. నెక్స్ట్ నీడ్ టు, ఇది అవసరాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. అవసరం. ఐ నీడ్ టు గో, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు టాక్, నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం, నేను సాల్వ్ చేయాల్సిన అవసరం నాకు ఉంది, ఎలాగైనా చెయ్యాలి. ఓకే, అది నీడ్ టు. దే నీడ్ టు రిపేర్ ద మెషిన్. ఆ మెషిన్ వాళ్ళు పనిచేయదు ఇంకా, సో దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దాన్ని ఇప్పుడు. అలాంటి సందర్భంలో నీడ్ టు వాడతాం. దే నీడ్ టు రిపేర్ ద మెషిన్. ద మెషిన్ నీడ్స్గా మారింది చూడండి. ఎందుకు మారింది ఇక్కడ? మెషిన్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెసెంట్లో ఉంది. నీడ్ అంటే ప్రెసెంట్ టెన్స్లో ఉంది కాబట్టి, సింపుల్ ప్రెసెంట్లో ఉంది కాబట్టి, ఇది సింగులర్ కాబట్టి మెషిన్ నీడ్స్గా మారుతుంది. ద మెషిన్ నీడ్స్ టు బీగా మారుతుంది. నీడ్ టు బి నీడ్స్ టు బీగా మారుతుంది. ఇక్కడ దే ప్లూరల్ కాబట్టి నీడ్గానే ఉంది. మరి ఈ మోడల్ వర్బ్స్ మారుతాయి కదా, సబ్జెక్ట్ నెంబర్ని బట్టి మారుతాయి కాబట్టి ద మెషిన్ నీడ్స్ టు బి రిపేర్డ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, దీనికి నెగిటివ్ సెంటెన్స్ చూడండి. దే డు నాట్ నీడ్ టు రిపేర్ ద మెషిన్. అంటే దానికి రిపేర్ అని చేయాల్సిన అవసరం లేదు, అయిపోతుంది, పర్వాలేదు. లేదా అది అసలు పనికే రానప్పుడు ఇలాంటప్పుడు వాడతాం. దే డు నాట్ నీడ్ టు రిపేర్ ద మెషిన్. వాళ్ళు మెషిన్ని రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. దే డు నాట్ నీడ్. ప్రెసెంట్లో ఉంది చూడండి, హెల్పింగ్ వెర్బ్ టెన్స్. ద మెషిన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా అయింది. ప్రెసెంట్ టెన్స్లో ఇక్కడ కూడా మళ్ళీ మెషిన్ అనేది సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెసెంట్లో దానికి డూకి ఎస్ చేరుతుంది, డజ్ అవుతుంది. ద మెషిన్ డజ్ నాట్ నీడ్ టు బి రిపేర్డ్గా మారుతుంది. అంతే, నెగిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ సెంటెన్స్కి తేడా నాట్ చేరుతుంది. అది ఎక్కడంటే ఈ మోడల్ వెర్బ్కి ముందు హెల్పింగ్ వెర్బ్, దానికి దీనికి మధ్యలో నాట్ అనేది వస్తుంది. ఏదైనా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి ఈ మోడల్ వెర్బ్, క్వాజీ మోడల్ వెర్బ్ తర్వాత బీ ఫామ్ అనేది వస్తుంది. ఇవి మనకి
సెమీ మోడల్ వర్బ్స్, జనరల్ మోడల్ వర్బ్స్ ఒక క్లాస్ చెప్పుకున్నాం. ఇందులో ఏంటంటే మరొకసారి సమ్మరైజ్ చేస్తే ఇవి మోడల్ వర్బ్స్ లాగా ఫంక్షన్ చేస్తాయి, కానీ మెయిన్ వెర్బ్ లక్షణాలు కొన్ని ఉన్నాయి, అలా బిహేవ్ చేస్తాయి. అలాగే నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్స్లోని కూడా వీటికి ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అవసరం అవుతుంది. మెయిన్ వెర్బ్ లాగా సబ్జెక్ట్ తాలూకా నెంబర్ని బట్టి, టెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా క్వాజీ కాదు, పూర్తిగా మోడల్ కాదు, పూర్తిగా మెయిన్ వెర్బ్స్ కాదు. కాబట్టి ఇది ఒక సెపరేట్ కేటగిరీ, క్వాజీ మోడల్ వెర్బ్స్. మరి అవి కూడా మనం ఇప్పుడు యాక్టివ్లో ఎలాగా, పాజిటివ్ సెంటెన్స్ ఎలాగా, దాన్ని ఎలా మార్చాలి, అలాగే నెగిటివ్ సెంటెన్స్ ఎలాగా, దాన్ని ఎలా మార్చాలి అనేది కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఒకసారి దాని వర్డ్ ఆర్డర్ కూడా చూసేయండి, వర్డ్ ఆర్డర్ కూడా పెట్టాను. ఇది మైండ్లో ఉంటే మీరు ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతారు. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ సెమీ మోడల్ సబ్జెక్ట్ ప్లస్ సెమీ మోడల్ వర్బ్ ప్లస్ బేస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్లో దాని తాలూకా ఫార్ములా. ప్యాసివ్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్, సెమీ మోడల్ వెర్బ్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఎవరైతే వాళ్ళు. ఈ ఫార్ములాలో ఇది వెళ్తుంది. సో ఇలాగ మనకి ఉన్న సెమీ మోడల్ వర్బ్స్ని ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేసాము. సో లాస్ట్ క్లాస్లో మోడల్ వర్బ్స్, జనరల్ మోడల్ వర్బ్స్ కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు సెమీ మోడల్ వర్బ్స్, దీంతో మోడల్ వర్బ్స్ అనే కేటగిరీ అయినట్టే. నెక్స్ట్ త్వరలో మొత్తం ఆల్ కేటగిరీస్ ఆఫ్ టెన్సెస్ మీద కూడా ఒక టెస్ట్ అయితే తీసుకుంటాను. ఆ టెస్ట్ని 50 మార్క్స్కి పెడుతున్నాను. 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 మీరు 50 గెయిన్ చేయాలంటే తప్పనిసరిగా ఇంతవరకు నేను పోస్ట్ చేసిన వీడియోలు ప్యాసివ్ వాయిస్ మీద ఎన్ని ఉన్నాయో అవన్నీ చూడండి. ఏ టెన్స్లో ఏ విధంగా మార్చాలో క్వశ్చన్స్ కానీ, అందులో WH క్వశ్చన్స్, ఎస్నో క్వశ్చన్స్, మోడల్ వర్బ్స్, అలాగే ప్యాసివ్ టు యాక్టివ్, యాక్టివ్ టు ప్యాసివ్, ఇలాగా అన్నిటి మీద కూడా వీడియోలు చేసిన అవన్నీ చూడండి. చూస్తే నెక్స్ట్ ఒక 2-3 క్లాసుల తర్వాత ఒక టెస్ట్ పెడతాను. 50 మార్క్స్ ఒకటే కాదు, 1 or 2 టెస్ట్లు పెడతాను నేను. అది మీరు అటెంప్ట్ చేస్తే మీకు అందులో ఎన్ని మార్క్స్ వస్తాయనే దాన్ని బట్టి మీరు కామెంట్ పెడితే నాకు అర్థమవుతుంది ఎంతవరకు మీకు అర్థమవుతుంది అనేది. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ షేరింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, గివ్ ఏ లైక్ and give a feedback every day without fail. That is my sincere request. Thank you all. Thank you for watching.